ఏమనంటే తర్వాత నేను చెప్తాను. కృష్ణమూర్తి గారు. ముందు కుసుమ కుమార్ గారు. సార్ కృష్ణమూర్తి గారు, మీరంటే మీరు అనుకోవద్దు. నేను చేయమంటే నేను హనుమత్ నమస్కారం అమ్మా. పంచరత్నం చేస్తాను. సరే, చేయమంటే చేస్తాను, నో ప్రాబ్లం. చేయండి సార్, చేయండి. మీరు చేయండి, తర్వాత నేను చేస్తాను. ఓకే. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం ఆజానుబాహుమరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. ఆదరమొప్పమొక్కిడుదున్ అద్రి సుతాహృదయానురాగ సంపాదికి దోషభేదికి ప్రపన్న వినోదికి విఘ్నవల్లికాచ్ఛేదికి మంజువాదికిన్ అశేష జగజ్జననంద వేదికిన్ మోదక ఖాదికిన్ సమదమూషక సాదికి సుప్రసాదికిన్ పరమ పావన విశ్వభావన బాంధవ ప్రకరావన శరధి శోషణ సత్యభాషణ సత్కృపామయ భూషణ దురిత తారణ సృష్టికారణ దుష్టలోక విదారణ ధరణి పాలన ధర్మశీలన దైత్యమర్దన ఖేళన కోష్పతీకృత వారాస్యం మశకీకృత రాక్షసం రామాయణమాలారత్నం వందే నీలాత్మజం అంజనానందం వీరం జానకీ శోక వినాశనం కపీశమక్షహంతారం వందే లంకా భయంకరం. సుందరే సుందరం సుందరే సుందరః కపిః సుందరే సుందరం మంత్రం సుందరే కిం న సుందరం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి. మేడం, నేను హనుమత్ పంచరత్నం చదువుతున్నాను మేడం. ఓకే అండి. ప్రీతాఖిల విషయేచ్ఛం జాతానందాశ్రుపులకమత్యచ్చం సీతాపతి దూతాద్యం వాతాత్మజమధ్య భావయే హృద్యం తరుణారుణముఖ కమలం కరుణారసపూరపూరితాపాంగం సంజీవనమాశాసే మంజుల మహిమాన అంజనా భాగ్యం శంబర వైదిశరాతిగ అంబుజదళ విపులలోచనోదారం కంబుగలమనిలదిష్టం బింబజ్వలితోష్టమేకమవలంబే దూరీకృత సీతార్తిః ప్రకటీకృత రామ వైభవ స్ఫూర్తిః దారిత దశముఖ కీర్తి
मूर्तिः पुरतो मम भातु हनुमतो मूर्तिः वानरनिकराध्यक्षम् दानवकुलकुमुदरविकरसदृक्षम् दीनजनावनदीक्षम् पवनतपः पाकपुञ्जमद्राक्षम् एतत् पवनसुतस्य स्तोत्रं यः पठति पञ्चरत्नाख्यम् चिरमिह निखिलोन्भोगान् भुङ्क्त्वा श्रीरामभक्तिभा भवति श्रीरामभक्तिभाग् भवति। వావ్. ఇప్పుడు మనం రామాయణం సుందరకాండ 3వ సర్గలోకి వచ్చాము. హనుమంతుడు లంకను ఆ, సముద్రం దాటి లంకలో ప్రవేశిస్తున్నాడు. ఆ, సముద్రం దాటి సముద్రాన్ని ఆనుకొని ఉన్నటువంటి ఒక లంబ పర్వతం పైన నించుని ఆ పర్వతం పై నుంచొని లంకా నగరం త్రికూట పర్వతం పైన కట్టబడినటువంటి విశ్వకర్మ చేత కట్టబడినటువంటి నిర్మింపబడినటువంటి ఆ లంకా నగరి శోభనంతా కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. చూసి ఇంతటువంటి లంకా నగరాన్ని మనం జయించగలమా అనుకుంటూ కొంచెము ఆ కొద్దిగా నిరుత్సాహము పడి మళ్ళీ లేదు, రాముడికి లక్ష్మణుడికి ఉన్నటువంటి బల ప్రపత్తులతోటి మనము ఖచ్చితంగా జయింపగలము అనుకుంటూ ఆ లంకా నగరంలో అసలు సైనిక బలం ఎంత ఉంది అక్కడ ఉంది. ఫస్ట్ మొట్టమొదట అన్నిటికన్నా తెలుసుకోవాల్సినటువంటి విషయము సీతాదేవి జాడ. సీతాదేవి ఈ లంకా నగరంలో ఎక్కడుంది, అది అయిన తర్వాత ఈ లంకా నగరంకి సైన్యము అది అంతా ఎంత ఉందో చూడొచ్చు. మొట్టమొదటగా మనకు కావాల్సినది సీత ఇక్కడ ఈ లంకలో ఎక్కడ ఉన్నది, ఎంత అద్భుతమైనటువంటి లంకా నగరం. ఈ లంకా నగరంలో ఆమె అసలు జీవించి ఉందో జీవించి లేదో ఏమో కూడా తెలియదు. మొట్టమొదట ఆ విషయం కనుక్కున్న తర్వాత మనము మిగతా విషయాల గురించి ఆలోచిద్దాము అని తన ఆలోచనలన్నీ అట్లా పక్కకి పెట్టి సీతని వెతకడం కోసంకి ఆ లంకా నగరంలోనికి చేరుతూ ఉన్నాడు. లంకా నగరంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు. ఆ ప్రవేశిస్తూ ఆ లంకా నగరాన్ని చూస్తూ ఉన్నాడు. మళ్ళీ ఇక్కడ కొన్ని శ్లోకాలు లంకా నగరం యొక్క వర్ణనని, అంటే ఇంకా ప్రవేశ ద్వారంలోకి రాలేదు. ఆ సముద్రం దాటి లంబపర్వతం పైన ఎక్కి లంబపర్వతం దగ్గర నుంచి లంకా నగరం చూసి ఆ లంబపర్వతం దిగి మెల్లగా అలా పెడుతూ ఉన్నాడు, ప్రవేశిస్తూ ఉన్నాడు. సహా వాల్మీకి రామాయణ సుందరకాండ 3వ సర్గ. స లంబశిఖరే లంబే లంబతోయద సన్నిభే సత్వం ఆస్థాయ మేధావి హనుమాన్ మారుతాత్మజ. హనుమాన్ మారుతాత్మజ, మారుతాత్మజుడైనటువంటి ఆ హనుమంతుడు, మరుత్తుకు జన్మించినటువంటి ఆ హనుమంతుడు మేధావి. ఎలాంటి వాడు? మేధావి. అంటే ఒక కొత్త చోటికి వెళ్ళినప్పుడు, అందులోనూ శత్రు రాజ్యంలోనికి వెడుతూ ఉన్నప్పుడు, ఆ శత్రు రాజ్యంలో మనకి కావలసిన వాళ్ళని వెతుక్కోవడం కోసంకి వెడుతూ ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి అని తెలిసినటువంటి వాడు. ఇంతకు ముందు దాంట్లోనే మనకి 2వ సర్గలోనే చెప్పాడు, లక్ష్యాలక్ష్య రూపంలో వెళ్తానని. కనపడేటట్టుగా ఉన్నటువంటి రూపం. ఎందుకంటే కనపడే రూపంలో వెడితే రాక్షసులు బంధిస్తారు. అసలు సీతాదేవిని కనుక్కోగలిచినటువంటి అవకాశము ఉండదు. మరీ కనపడనంత చీమంత ఆకారంలో వెళ్తే వెతకడము, అంత పెద్ద లంకా నగరంలో, అంత గొప్ప నగరంలో వెతకడం అనేది కష్టము. అందుకని ఎట్లా ఉండాలి అంటే కొంచెం కనపడనట్టుగా, లక్ష్య అలక్ష్య, కనపడనట్టుగా ఉన్నటువంటి ఆకృతిలో ఆ లంకా నగరానికి చేరి ఆ లంకా నగరంలో సీత కోసంకి వెతకాలి అనుకున్నాడు. అనుకొని అలాంటి మేధాశక్తి కలిగినటువంటి
అంటే ము- అక్కడ ఉన్నది శత్రు దుర్భేద్యమైనటువంటి నగరంలోకి వెళ్ళాలి అని అంటే ఏ విధంగా వెళ్ళాలి, ముందు వెనకలన్నీ కూడా జాగ్రత్తగా ఆలోచించుకొని దానిలోనికి ప్రవేశించగలిగినటువంటి నేర్పు కలిగినటువంటి వాడు, అటువంటి మేధస్సు బుద్ధి కలిగినటువంటి వాడు, బుద్ధిమంతుడైనటువంటి ఆ హనుమంతుడు. సత్వం ఆస్థాయ, సత్వం మంచి గొప్ప బలాన్ని, ఆ సముద్రం దాటడానికి ఎంత గొప్ప బలం కావాలి, 100 యోజనల సముద్రము దాటడానికి అందులో ఎన్నో అవాంతరాలు. ఒక మైనాకుడు అడ్డం వచ్చాడు, ఇంకో పక్కన సురస అడ్డం వచ్చింది, ఇంకొక పక్కన ఆ ఆ, ఉమ్, సింహిణి అడ్డం వచ్చింది, నీడని పట్టుకొని లాక్కుంటూ. అలా ఇ- అన్ని అన్ని అవాంతరాలను దాటుకొని ఆయన ఇప్పుడు వచ్చి ఇక్కడ ఈ లంబ పర్వతం మీద ఉన్నాడు. అటువంటి సత్వం, ఆ సత్వం ఆస్థాయ, అటువంటి సత్వాన్ని కూడి ఉన్నటువంటి వాడు, గొప్ప బలమును కూడా, మేధస్సు మాత్రమే కాదు, మేధస్సుతో పాటు బలము కూడా కూడి ఉన్నటువంటి ఆ హనుమంతుడు, అతడు లంబే సహా, సహా అతడు లంబే, ఆ లంబ పర్వతము పైన, లంబ శిఖరే, ఆ పర్వతంలో కూడా, లంబ పర్వతంలో కూడా లంబ శిఖరే, లంబ పొడుగైనటువంటి ఎత్తైనటువంటి, అంటే ఇంకా వేరే అక్కడి నుంచి చూస్తే ఇంకా వేరే అడ్డు రాకూడదు అనమాట, అంతటువంటి ఎత్తైనటువంటి శిఖరే, శిఖరమునందు లంబ శిఖరే, ఎత్తైనటువంటి ఆ శిఖరం పైన లంబతోయద సన్నిభే, లంబతోయద సన్నిభే, లంబ ఎక్కువైనటువంటి, అధికమైనటువంటి తోయద, నీరు, నీటికి అంటే సముద్రము, ఆ ఎక్కువైన నీటికి, అధికమైనటువంటి నీటికి సముద్రము, సముద్రము యొక్క సన్నిధే, దగ్గరగా, సముద్రానికి దగ్గరగా ఉన్నటువంటిది, ఎత్తైనటువంటి శిఖరం పైన, పైన ఆ లంబ పర్వతం పైన ఎత్తైనటువంటి శిఖరము పైన కూర్చొని, ఇప్పుడు ఇంకా నెక్స్ట్ దాంట్లో చెప్తున్నాడు. నిశి లంకాం మహాసత్వ వివేశ కపికుంజర రమ్యకానన తోయాఢ్యం పురీం రావణ పాలిత. అక్కడ ఆ పర్వతం పైన నుంచి కూర్చొని అక్కడి నుంచి చూస్తూ, నిశి రాత్రి, రాత్రి వేళ అయిన తర్వాత, ముందు దాంట్లోనే చెప్పుకున్నాడు, రాత్రి వేళ అయిన తర్వాత అంతా కొంచెం సద్దుమణిగిన తర్వాత అక్కడికి వెడుతాను అనుకున్నాడు. లంకాం, అక్కడి నుంచి లంకా నగరానికి మహాసత్వ వివేశ, ఆ మహాసత్వుడైనటువంటి వాడు, గొప్ప బలం కలిగినటువంటి ఆ హనుమంతుడు, కపికుంజర, కపికుంజరుడు, కపులలో శ్రేష్ఠుడైనటువంటి వాడు, నిశి లంకాం వివేశ, రాత్రిపూట లంకలోనికి ప్రవేశించాడు. రమ్య కానన తోయాఢ్యం పురీం రావణ పాలితాం, ఆ లంకా నగరము ఇంకా ఎలా ఉంది వర్ణిస్తున్నాడు. రమ్య, అందమైనటువంటి కానన, కాననములు, అడవులు, రకరకాలైనటువంటి అడవులన్నీ, ఆ అందమైనటువంటి అడవులు, అంటే చిందరవందరగా ఉన్నటువంటివి కాదు, ఎందుకంటే అది విశ్వకర్మ నిర్మితమైనటువంటి నగరం. అందుకని అన్ని కూడా పర్ఫెక్ట్ గా ఎక్కడెక్కడ ఏవేవి ఉండాలో అలా ఉండి అందంగా ఉన్నాయి. రమ్య కానన తోయ ఆఢ్యం, తోయ నీళ్లు, ఎక్కడ చూస్తే అక్కడ చెరువులు, సరస్సులు, చెట్లు, ఇవన్నిటితోటి ఆఢ్యం, అధికంగా ఉన్నటువంటి, అధికమైనటువంటి చెట్లు, చాలా ఎక్కువగా ఉన్నటువంటి చెట్లు, నీళ్లు, చెరువులు, బావులు, కుంటలు, అలాంటివన్నీ, సరస్సులు అన్ని ఉన్నటువంటి ఆ రావణ పాలితాం పురీం లంకాం, ఆ రావణుడు పరిపాలిస్తున్నటువంటి ఆ లంకాం పురీం, లంకా నగరాన్ని వివేశ, వివేశ అందులోనికి ప్రవేశించాడు. ఆ నగరంలోనికి, ఇంకా పర్వతం, ఆ ఎత్తైన పర్వతం మీద నుండి ఒకసారి ఆ లంకను చూసి ఆ లంకా నగరంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు. శారదాం శారదాంబర్ శారదాంబుర్ అంబుధర ఉండాలి, శారదాంబుధర, గురా అని పడింది. శారదాంబుధర ప్రఖ్యై భవనై ఉపశోభితాం
సాగరోపమ నిర్ఘోషం సాగరానిల సేవితాం. ఆ లంకా నగరము ఎంత వర్ణన, అన్ని శ్లోకాలు లంకా నగరానికి వర్ణనలే, పులకములు అంటారు. ఒకటే చోట లంకాం లంకాం పురీం వివేశ అన్నాడు కదా, అది అన్నిటికీ ఈ, వస్తుంది. లేకపోతే చివరి ఉంటుంది. దదర్శ అని ఎక్కడో వస్తుంది, చూడాలి. అన్నిటికీ అధ్యాహారం అదే ప్రవేశ అదే అన్నది. అన్నిటికీ అధ్యాహారం అదే. అదే అంటే అది ఆ దదర్శ శబ్దం ఎక్కడుందని, పదం ఎక్కడుందని ఓకే చూస్తున్నా. ఓకే ఓకే. సరే సరే, వస్తుందిలేండి ఎక్కడ. శారదాంబుదర ప్రఖ్యైః భవనైః ఉపశోభితాం సాగరోపమ నిర్ఘోషాం సాగరానిల సేవితాం. ఆ లంకా నగరము ఎలా ఉంది అనంటే, శారదాంబుధర ప్రఖ్యైః, శారదాంబుర, శారదాంబుధర, అంబుధరం అంటే మేఘములు, శారదాంబుధర అంటే శరత్కాలం. శరత్కాలంలో ఉన్నటువంటి మేఘము ఎలా అయితే తెల్లగా స్పష్టంగా ఉంటుందో, అంటే వర్షాకాలం అయిపోయిన తర్వాత నల్లని మబ్బులన్నీ వెళ్ళిపోయిన తర్వాత స్వచ్ఛమైనటువంటి మేఘాలు, తెల్లని స్వచ్ఛమైనటువంటి మేఘాలు, మేఘాలతోటి ప్రఖ్యైః సమానమైనటువంటి భవనైః భవనముల చేత ఉపశోభితాం, అది శోభిల్లుతూ ఉన్నటువంటి ఆ లంకా నగరం. చక్కటి ఎత్తైనటువంటి పెద్ద పెద్ద భవనాలు. ఆ భవనాలన్నీ ఎలా ఉన్నాయి అంటే, తెల్లటి మేఘాల దూరం నుంచి చూస్తుంటే ఎలా ఉందంటే, ఒక తెల్లని మేఘముల వరసల్లాగా ఉన్నాయి. తెల్లగా పెయింటింగ్ చేసినటువంటి ఆ నగర భవనాలన్నీ కూడా, ఆ వరుసలన్నీ కూడా ఉపశోభితం, అది అందంగా మెరుస్తూ శోభిల్లుతూ ఉన్నాయి. సాగరోపమ నిర్ఘోషాం సాగరానిల సేవిత. ఇంకా ఆ నగరము సాగరోపమ నిర్ఘోషం, ఆ సముద్రంతోటి సమానమైనటువంటి ధ్వని ఆ నగరంలో వినిపిస్తూ ఉన్నది. అంటే అది సైలెంట్ గా లేదనమాట. ఆ నగరిలో చప్పుళ్ళు, అవి ధ్వనులు అన్నీ అవుతున్నాయి. ఆ ధ్వనులు ఎట్లా ఉన్నాయంటే, ఎంత రమ్యంగా సముద్రపు యొక్క ఘోష ఎలా అయితే వినిపిస్తుందో, ఆ సముద్రపు ఘోష వినపెడుతూ ఉన్నది ఆ లంకా నగరం నుండి. నిజానికి కూడా అది లంకా నగరము సముద్రానికి పక్కనే ఉంది కాబట్టి ఆ సముద్రపు ఘోష అందులోకి వెళ్తుంది. ఆ సముద్రపు ఘోష అక్కడ వినిపిస్తూ ఉంటుంది. సాగరోపమ నిర్ఘోషం, సాగర ఉపమ, సాగరము వలె నిర్ఘోషం ధ్వనిస్తూ ఉన్నటువంటి ఆ లంకా నగరము సాగర అనిల సేవితం, సాగర అనిల సేవితం. ఆ సముద్రం పైనుంచి వస్తూ ఉన్నటువంటి ఆ గాలులు, సముద్రపు గాలుల చేత సేవింపబడుతూ ఉన్నది. సముద్రానికి దగ్గరగా ఉన్నటువంటి నగరాలన్నీ కూడా ఆ సముద్రం మీద నుంచి గాలులతోటి అవి సేవింపబడుతూ ఉంటాయి. చల్లగా గాలులు, ఆ సముద్రం మీద నుంచి వచ్చేటటువంటి చల్లటి గాలులు అలా వీస్తూ ఉంటాయి. అలా ఉన్నటువంటి లంకా నగరం వివేశ. ఇంకా ఎలా ఉంది అది? సుపుష్ట బల సంపుష్టాం యథైవ విటపావతిం చారుతోరణ నిర్యూహాం పాండురోద్ధార తోరణం. ఇంకా యథైవ విటపావతి, ఇంకా ఆ నగరం ఎలా ఉంది? ముందు ఫస్ట్ తెల్లనగా ఉన్నటువంటి భవనాలు, మేఘాలలాగా ఉన్నటువంటి భవన పంక్తులు అలా ఉన్నాయి. ఇంకా యథా విటపావతీం ఇవ, విటపావతి, విటపులు అంటే దేవతలు, విటపావతి దేవతల యొక్క నగరం అలకాపురి. ఆ అలకాపురి లాగా యథా ఇవ ఉంది. పాపం ఆ కుబేరుణ్ణి దగ్గర నుండి లంకా నగరాన్ని రావణాసురుడు తీసేసుకున్నాడు. లంక మళ్ళీ అక్కడ ఆయన తన కోసం ఇంకొక నగరాన్ని నిర్మించుకున్నాడు. ఆ విటపావతి దేవతలు వాళ్ళు అందరూ ఉండేటటువంటి ఆ నగరము ఎలా ఉందో, అలకా నగరం ఎట్లా ఉందో అలా ఉంది. సుపుష్ట బల సంపుష్టం, ఆ నగరం అంతా కూడా సుపుష్ట బల సంపుష్టం, బలములు, సైన్యములు, మంచి పుష్టిగా ఉన్నటువంటి, బలంగా ఉన్నటువంటి ఆ సైన్యము చేత సుపుష్టం పుష్టంగా ఉంది. పుష్టిగా ఉన్నటువంటి సేనలతోటి పరిపుష్టంగా ఉన్నటువంటి ఆ అలకాపురి లాగా ఉన్నటువంటి ఆ లంకా నగరము చారు తోరణ నిర్వ్యూహం,
చారు తోరణ, చారు అందమైనటువంటి తోరణాల ఒకటి నిర్వ్యూహం. నిర్వ్యూహం అంటే ఆహ్, ఈ వాకిలి. వాకిలి ముందర ద ధన ఆహ్, వాకిలి ముందర తోరణాలు కట్టటానికి మేకులు మేకులు కొట్టుకుంటాం గదా మనము. కొంతమంది ఆ మేకులకి ఒక చక్కటి అలంకరణములైనటువంటి ఒక ఏనుగు బొమ్మనో, ఒక చిలుక బొమ్మనో, ఒక హంస బొమ్మనో అలాంటిదేదన్నా ఒక దానిని 2 పక్కల కొక్కేల్లాగా పెడతారు. దానిని నిర్వ్యూహ అంటారు. ఏనుగుల డిజైన్ కానీ ఆహ్, చిలుక చిలుక కొయ్య అని అమరకోశంలో అర్థం నిర్వ్యూహం అంటే. చిలుక కొయ్య. చ ఆహ్, క 2 పక్కల అంటే తోరణాలు కట్టటానికి ఒక వాటిని బ్యాలెన్స్ చేయడానికి ఒకటుండాలి కదా! చారు తోరణ నిర్వ్యూహం. అందమైనటువంటి ఆ తోరణాలకు కట్టేటటువంటి నిర్వ్యూహం. చాలా పుస్తకాలలో నిర్వ్యూహం అంటే గ గజములు, ఏనుగులు అనే ఇచ్చారు. ఎందుకంటే అక్కడ విటపావతి నగరం అన్నారు కాబట్టి ఏనుగులు. ఆ ఏనుగు బొమ్మలతోటి ఉన్నటువంటివి. పాండురోద్ధార తోరణం. పాండురోద్ధార తెల్లగా, చక్కగా, అందంగా, స్వచ్ఛంగా ఉన్నటువంటి ఆ తోరణాలతోటి ఉన్నటువంటి ఆ విటపావతి వలె ఉన్నటువంటి నగరానికి నగరంలోనికి ప్రవేశిస్తున్నాడు. ఇంకా ఈ భుజగాచరితాం గుప్తాం శుభాం భోగవతీమివ తాం ఉద్దానకీర్ణం జ్యోతిర్మార్గ నిషేవితాం. ఇది ఇది ఇంకో దానికెళ్ళిపోతుంది. భుజగాచరితాం గుప్తాం శుభాం భోగావతీం ఇవ. ఇంకా ఎలా ఉంది నగరము అంటే భోగావతి లాగా ఉందిట. భోగావతి అంటే పాతాళ నగరంలో ఉండేటటువంటి పాతాళ లోకంలో ఉండేటటువంటి ఏ రాక్షసుల యొక్క నగరము అది భోగావతి. భోగావతి నగరం. ఆ శుభం భోగావతి నగరం. ఆ శుభస్కరమైనటువంటి ఆ భోగావతి నగరం ఎలా ఉందో పాతాళ లోకంలో ఉండేటటువంటి రాక్షసుల యొక్క, పాముల యొక్క నివాస స్థలమైనటువంటి ఆ భోగావతి నగరం ఎలా ఉందో అలా ఉంది. మనకి శాస్త్రాల్లో చెప్పిందైతే అన్నీ కూడా చక్కగా ఇది పాండుర ద్వార తోరణమా? ఆహ్, పాండురోద్ధార అని చదువుకున్నాం. పాండుర ద్వార తోరణం. తెల్లని తలుపులన్నీ గూడా చక్కగా తెల్లటి అందమైనటువంటి నగిషీలు చెక్కి ఉన్నాయి. ఇంకా భోగావతి వలె ఉంది. భుజగాచరితాం గుప్తాం శుభాం. భుజగాచరిత సర్పములన్నీ కూడా తిరుగుతూ ఉన్నటువంటిది. వాటి చేత తిరుగుతూ గుప్తాం కాపాడబడుతూ ఉన్నటువంటిది. సర్పముల చేత తిరుగాడుతూ కాపాడబడుతూ ఉన్నటువంటి అంటే ఇక్కడ రాక్షసులందరూ కూడా అలా తిరుగుతూ ఉన్నారు. ఆ రాక్షసులు తిరుగుతూ ఉన్నది ఎట్లా ఉంది అనంటే ఆ భోగావతి నగరాన్ని సర్పాలన్నీ కూడా ఎలా కాపలా కాస్తూ ఉంటాయో అలా అలా కాపాడుతూ ఉన్నటువంటి శుభాం భోగావతి శుభస్కరమైనటువంటి ఆ భోగావతి నగరంలాగా ఉన్నటువంటి లంకా నగరం. తాం సం సంవిద్ సంవిద్ ఉద్యాన ఆకీరణం ఉద్దానాకీర్ణలేనా? సవిద్ తాం సవిద్ విద్యుద్దాన విద్యుద్దానాకీర్ణం విద్యుద్దానాకీర్ణం జ్యోతిర్మార్గ నిషేవితాం మందమారుత సంచారం యథేంద్రస్య అమరావతి. ఇంకా ఎలా ఉంది అనంటే ఇది అమరావతి లాగా ఉంది. అమరావతి నగరం ఇంద్రస్య అమరావతి, ఇంద్రుని యొక్క నగరమైనటువంటి ఈ అమరావతి లాగా ఉంది. ఎట్లా ఉంది అంటే విద్యుద్దాన ఆకీరణ విద్యుత్ కాంతులు విద్యుత్ కాంతులతోటి ఆకీరణ మేఘాలు విద్యుల్లతలతోటి కూడి ఉన్నటువంటిది, ఆకీర్ణమైనటువంటిది, విద్యుత్ లతల చేత ఆవరింపబడినది. జ్యోతిర్మార్గ నిషేవితం, జ్యోతిర్మార్గము
అంటే నక్షత్రముల మార్గము. నక్షత్ర మార్గముల చేత సేవింపబడుతున్నది. మందమారుత సంచారం, మందంగా మెల్లగా మా గాలులు మరుత్పవనాలు వీస్తున్నట్టుగా ఉన్నటువంటి ఆ మందమారుత మెల్లమెల్లగా వీస్తూ ఉన్నటువంటి గాలులు కలిగినటువంటి అమరావతి ఇవ అమరావతిలాగా ఉన్నటువంటి ఆ లంకను. ఇంకా శాతకుంభేన మహత ప్రాకారేణ అభిసంవృతాం కింకిణీ జాల ఘోషాభిః పతాకాభిరలంకృతాం ఆసాద్య సహసా కృష్టః ప్రాకారం అభిపేదివ అని ఇక్కడ వచ్చింది క్రియ. తాం ఆసాద్య హృష్టః, తాం ఆ లంకను ఆసాద్య చేరి హృష్టః చాలా సంతోషించాడు. అమ్మయ్య ఇంకా లంకా నగరానికి వచ్చాను అని. ఎలా ఉంది లంకా నగరము? ఇంకా అమరావతి లాగా ఉందన్నాడు. శాతకుంభేన మహత, శాతకుంభం అంటే బంగారం. శాతకుంభేన మహత ప్రాకారేణ అభిసంవృతాం, ప్రాకారములు ఆ నగరానికి ఉన్నటువంటి ప్రాకారములన్నీ ఇంతకు ముందు కూడా 2వ సర్గలో కూడా వర్ణించాడు. ప్రాకారాలన్నీ కూడా బంగారం కరిగించిపోసిన వాటిలాగా ఉన్నాయన్నాడు. ఆ ప్రాకారేణ అభిసంవృతం, ఆ ప్రాకారములతోటి ఆకీర్ణమైనటువంటివి ప్రాకారాలన్నీ కూడా బంగారంతో చేసినటువంటి ఆ ప్రాకారములు కలిగి ఉన్నటువంటిది. కింకిణీ జాల ఘోషాభిః, కింకిణీ ధ్వనులు. కింకిణీ ధ్వనులు అంటే మువ్వల యొక్క చప్పుళ్ళు వినపడుతూ ఉన్నటువంటిది. జాల ఘోషాభిః పతాకాభిరలంకృతం, అన్ని ఇళ్ల పైన కూడా పతాకాభిరలంకృతం, పతాకలు ధ్వజాలు అలా జెండాలన్నీ కూడా ఎగురుతూ ఉన్నటువంటి ఆ భవనాలన్నిటితో కూడి ఉన్నటువంటి తాం ఆసాద్య ఆ లంకను ఆసాద్య చేరి సహసా హృష్టః చాలా సంతోషపడ్డాడు. ఆహా, చేరాను ఇప్పటికి నేను ఈ లంకా నగరానికి అనుకొని ప్రాకారం అభిపేదివాన్, ఆ లంకా నగరానికి చేరి అక్కడికి వచ్చి సహసా వెంటనే చూస్తూనే, అంటే మిగతా ఎవళ్ళ కళ్ళల్లో పడకుండా ఆయన లంకలోనికి వెళ్ళాలి. అందుకని సహసా వెంటనే సంతోషంతో ప్రాకారం అభిపేదివాన్, అక్కడ ఉన్నటువంటి ప్రాకారాన్ని పైకి ఎక్కాడు. అంటే ఆ లంకా నగరానికి అంతా కూడా ఒక కాంపౌండ్ వాల్ లాగా ఉంటుంది కదా ప్రాకారంతో. ఆ ప్రాకారం పైకి ఎక్కాడు. ఎక్కి ఇంకా దగ్గరగా చూస్తున్నాడు అనమాట లంకా నగరాన్ని. చూసి విస్మయావిష్ట హృదయ పురీం ఆలోక్య సర్వతః జంబూనదమయైః ద్వారైః వైఢూర్యకృత వేదికైః. అలా చేరాడు ఆ లంకా నగరంలోనికి, ఆ ప్రాకారం పైనకి ఎక్కాడు. ఇంతకు ముందు లంబపర్వతం పైనుంచి చూశాడు. లంబపర్వతం పైన ఒక ఎత్తైనటువంటి శిఖరం పైనకెక్కి ఆ లంకా నగరాన్ని దూరంగా ఉండి చూశాడు. చూసి మెల్లగా దిగి వచ్చి ప్రాకారాలు, బంగారంతో చేసినటువంటి ప్రాకారాలు ఉన్న ఆ పురంలోనికి ఆ ప్రాకారం పైకి ఎక్కాడు. ప్రాకారం పైకి ఎక్కి ఇంకా లోపలి వైపుకి చూస్తూ ఉన్నాడు. ఆ లోపల వైపు చూస్తూ ఉంటే ఆవిష్ట హృదయ, ఆ పురీం అవలోక్య, ఆ పురిని లంకానగరిని ఆలోక్య చూసి విస్మయావిష్ట హృదయ, చాలా ఆశ్చర్యంతో ఆయన మనస్సు హృదయము ఆవిష్టమైపోయి ఉంది. అంటే ఆయన హృదయం అంతా కూడా ఏంటి ఇంత గొప్ప నగరమా, ఇంత అందమైనటువంటి నగరమా అని ఆయన ఆశ్చర్యచకితుడు అయ్యాడు. పురీం ఆలోక్య సర్వతః అన్ని వైపులా. అంటే ఇప్పుడు ఇక్కడికొచ్చి ప్రాకారం ఎక్కి చూస్తూ ఉన్నప్పుడు ఇంకా మొత్తము సిటీ అంతా కనబడుతూ ఉంది, నగరం అంతా కనబడుతూ ఉంది. ఆ మొత్తం నగరాన్నంతా చూస్తూ చాలా ఆశ్చర్యపోతూ ఉన్నాడు. ఎందుచేత అంటే జంబూనదమయైః ద్వారైః, ఎంత అంటే ముందర దాంట్లో చెప్పాడు వాళ్ళని సామం చేత గాని దానం చేత గాని జయించలేము అని.
ఎందుకంటే వాళ్ళు అంత ధనవంతులుగా ఉన్నారు. ఎంత ధనవంతులుగా ఉన్నారు అంటే జంబూనదమయైః ద్వారైః, ద్వారాలు వాళ్ళ ఇళ్ళు అన్నీ కూడా ఇంటి యొక్క ద్వారాలన్నీ కూడా, ముఖద్వారాలన్నీ కూడా జంబూనదమయైః, బంగారంతో చేసినవిగా ఉన్నాయి. ఇంతకు ముందు కూడా చెప్పాడు బంగారంతో చేసి ఉన్నాయని. దూరం నుంచి కనిపించింది. ఇప్పుడు ఇంకా దగ్గరగా వచ్చిన తర్వాత చూస్తే అంతా మొత్తము బంగారంతో చేసి ఉన్నటువంటి ఆహ్, హ్మ్. ద్వారాలు, ముఖద్వారాలు వైఢూర్యకృత వేదికైః. వేదికలు ఈ ప్రతి ఇంటికి ముందు ఒక అరుగు, వేదిక వేదిక ఉంది. ఆ అరుగులన్నీ కూడా వైఢూర్యకృత, వైఢూర్యాలతోటి తాపడాలు చేసి ఉన్నటువంటి ఆ వేదికలు ఉన్ వేదికలని ఆలోక్య ఆలోక్య వాటన్నిటిని చూసి విస్మయావిష్ట హృదయః, ఆశ్చర్యపోతూ ఉన్నాడు. ఇంకా ఆయనకి అంతా ఆశ్చర్యకరంగా ఉంది ఆ నగరాన్ని చూస్తూ ఉంటే. వజ్రస్ఫటిక వజ్రస్ఫటిక ముక్తాభిః మణికుట్టిమ భూషితైః తప్తహాటక నిర్యూహైః రజతామల పాండురైః. వజ్ర వజ్ వజ్ వజ్రకుట్టి వజ్ర స్ఫటిక ముక్తాభిః, వజ్రాలు, స్ఫటికాలు, ముక్త అంటే ఆహ్, ముత్యాలు, ముత్యాల చేత ఆహ్, మ మణి రకరకాలైనటువంటి మణుల చేత కుట్టిమ భూషితైః, కుట్టిమములు, నేలలు, ఆహ్, ఆహ్, ఇళ్ళ ఇళ్ళ ముందు ఉన్నటువంటి నేల, ఇంట్లో ఉన్నటువంటి నేల అంతా కూడా రకరకాలైనటువంటి వజ్రాలు, స్ఫటికలు, ముత్యాలు, మణులు వీటిలన్నిటి చేత భూషితైః, అలంకృతమైనటువంటి కుట్టిమములు అంటే నేలలు, భూమి. ఆ భూమి అంతా కూడా అరుగులన్నీ కూడా వైఢూర్యాలతోటి వే ఉన్నాయి. ద్వారాలు బంగారంతోటి ఉన్నాయి. ఇప్పుడు నేలనేమో మణులతోటి అద్ది ఉన్నాయి. తప్తహాటక నిర్యూహైః రజతామల పాండురైః. త తప్తహాటక నిర్యూహైః, తప్తకాటక గ బ క కరిగించినటువంటి ఆ బంగారంతోటి తయారు చేసినటువంటి నిర్వ్యూహైః, ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం. ఏనుగుల బొమ్మలు అక్కడ తోరణాలు కట్టడానికి కానీ, లేదా ఇంటి ముందర డెకరేటివ్ పీస్ లాగా తప్తకాంచన నిర్వ్యూహైః, కరిగించినటువంటి బంగారంతో చేసినటువంటి చిలుకలు, ఏనుగులు, రజత ఆమల పాండురైః, రజత అమల పాండురైః, స్వచ్ఛమైనటువంటి తెల్లనైనటువంటి ఇది దేనికి వెళ్ళాలో రజత వెండితో చేసినటువంటి వె 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 వెండితో చేసినటువంటి స్వచ్ఛమైనటువంటి తెల్లగా ఉన్నటువంటి ఆహ్, ఉన్నటువంటి ఆ! వైఢూర్యకృత సోపానైః, తెల్లగా రజత అమల పాండురైః వైఢూర్యకృత సోపానైః. ఆ సోపానాలు ఇంటి లోపల వెళ్ళేందుకు ఉన్నటువంటి ఆ సోపానాలు మెట్లు ఎట్లా ఉన్నాయంటే తెల్లగా స్వచ్ఛమైనటువంటి తెలుపుదనంతోటి ఈ వెండితో చేసినటువంటి స్వచ్ఛమైనటువంటి తెల్లగా ఉన్నటువంటివి వైఢూర్యకృత సోపానైః. వైఢూర్యాలన్నీ తాపడం చేసినట్టుగా అద్దినటువంటి ఆ సోపానైః, సోపానములు మెట్లు కలిగినటువంటి దానిని స్ఫటికాంతర పాంసుభిః, స్ఫటికాంతర లోపల భాగాలన్నీ కూడా స్ఫటికములతోటి తెల్లనైనటువంటి స్ఫటికాలతోటి చేసినటువంటి అంతర్భాగములు అంటే లోపలి భాగాలు. ఇంతకు ముందు వేదికలు వర్ణించాడు. ఇంటి ముందు ఉన్నటువంటి నేల వర్ణించాడు. ఇప్పుడు అంతర్భాగాలు, ఆ లోపల ఉన్నటువంటి అంతర్భాగాలంతా కూడా స్ఫటికాంతర పాంసుభిః, స్ఫటికాల యొక్క పొడులతోటి జల్లి ఉన్నటువంటిది. చారు సంజవన ఉపేతైః, ఆ చారు సంజవనములు, సంజవనము అంటే పూర్వకాలపు ఇళ్ళ
ఇళ్లలో ఈ లోపల ఇంటి లోపలికి వెళ్ళిన తర్వాత నాలుగు వైపులా దాన్ని ఏమంటారు మడిగా ఆ, హ, మధ్యలో భాగం ఉంటుంది. అక్కడ నీళ్లు అవి పెడతారు కాళ్ళు కడుక్కోవడానికి. నాలుగు వైపులా ఇళ్ళు ఉంటాయి. మధ్యలో చతుశాల చతుశాల అంటారు. ఆ సంజవనం అంటే చతుశాల. మండువా ఇల్లు అక్కడ మేడం, ఆ? మండువా అంటారు. మండువ మండువ చారు సంజవనోపేతై, అందమైనటువంటి మండువాలు, ఆ, సోపానాలు, మెట్ల తర్వాత స్ఫటికాంతర పాంసువి, అది స్ఫటికలతోటి చేసినటువంటి అంతర్భాగాలు, లోపలికి వస్తున్నటువంటి ఆ ఏమంటారు వసారా, లోగిలి, ఆ లోగిలి లోపలికి ఇలా వెళ్తే చతుశాల, ఆ మండువ, ఆ మండువ అంతా కూడా చారు అందమైనటువంటిది. హమివ ఉత్పతై శుభై, ఎట్లా ఉందంటే హమివ ఉత్పతై, ఆకాశమే కిందకి దిగి వచ్చిందా అన్నట్టుగా, శుభై, శోభస్కరంగా ఉంది. అంటే అలా అంత బంగారము, తెలుపు, రకరకాల వజ్రాలు, వైఢూర్యాలు, మణులు, ఆ, ముత్యాలు, వీటిలన్నిటితోటి అలంకరణలతోటి చేసినటువంటిది. ఆ భవనాలు ఎలా ఉన్నాయంటే, ఆ భవనాల తలుపులు, నేలలు, వసారాలు, మండువాలు అన్నీ కూడా రకరకాలైనటువంటి వైఢూర్యాలు, వాటిలన్నిటితోటి వెలిగిపోతూ ప్రకాశమానంగా ఉంటూ శోభాయమానంగా ఉంటూ, హమివ ఉత్పతై, ఆకాశమే కిందకి దిగిందా, ఆకాశమే నేలపైకి దిగిందా అన్నట్టు. అంటే ఆకాశంలో ఎలా అయితే నక్షత్రాలు అవన్నీ ఉంటాయో అట్లా ఇక్కడ ఆ ఈ ఈ తె- శారదాంబుధర అన్నాడు కదా, ఆ తెల్లని మేఘాలు అవన్నీ ఇట్లా కిందకు వచ్చేసేసి వాటన్నిటి మీద ఇట్లా అవన్నీ అద్దితే ఎలా ఉంటుందో అట్లా ఆ ఒక ఆకాశమే కిందకి దిగిందా అన్నట్టుగా శోభస్కరంగా ఉన్నటువంటి ఆ లంకా నగరానికి ఆయన చేరాడు. ఇంకా క్రౌంచ బర్హిణ సంగుష్టై రాజహంస నిషేవితై తూర్యాభరణ నిర్ఘోషై సర్వతః ప్రతినాదితం. ఆ లంకా నగరం అంతా కూడా ఎలా ఉంది అంటే, ప్రతి చోట అంతా కూడా ఆ ర- రకరకాలుగా రకరకములైనటువంటి శబ్దాలు, ధ్వనులు వినపడుతూ ఆ, ఉన్నాయి. అందమైనటువంటి శబ్దాలు, మధురమైనటువంటి ఈ, శబ్దాలు, రమ్యమైనటువంటి శబ్దాలు. ఆ రమ్యమైనటువంటి శబ్దాలు క్రౌంచ బర్హిణ సంగుష్టై, క్రౌంచ పక్షుల యొక్క, బర్హిణ నెమళ్ల యొక్క, సంగుష్టై వాళ్ళ యొక్క సమూహాలు చేస్తున్నటువంటి ధ్వనులు, ఆ క్రేంకార శబ్దాలు. రాజహంస నిషేవితై, రాజహంస, ఇంకా ఈయన వస్తున్న సమయము ఆ ఎలా ఉందంటే, సాయంత్రం రాత్రి సమయంలో ఈయన వస్తున్నాడు. రాత్రి సమయము అవుతూ ఉంటే ఇంకా అంతా పూర్తిగా సద్దుమణగలేదు సద్దుమణగలేదు ఎందుచేతంటే ఇంకా ప్రియుడు ప్రియురాలు కలిసి అలా ఉద్యానవనాలకి వెళ్ళటము అలాంటివన్నీ కూడా, ఇంకా సాయంకాలపు కార్యక్రమాలు కూడా ఇంకా కొద్దిగా జరుగుతూ ఉన్నాయి. ఇంకా అర్ధరాత్రి కాలేదు నిశ్శబ్ద వాతావరణం రావటానికి. ఇంకా అంతా శృంగార కేళీలు అంతా కూడా జరుగుతూ ఉన్నటువంటి ఈ సమయం. అందుచేత అక్కడ ఇంకా శబ్దాలన్నీ కూడా ఇంకా వినపడుతూ ఉన్నది. రకరకాలైనటువంటి క్రౌంచ పక్షులు, నెమళ్ల యొక్క శబ్దాలు వినపడుతూ ఉన్నాయి. అవి చేస్తున్నటువంటి ధ్వనులు వినపడుతున్నాయి. రాజహంస నిషేవితై, రాజహంసల చేత సేవింపబడుతూ ఉన్నటువంటి, అంటే సరస్సులన్నింటిలో కూడా ప్రతి ఇంటికి మేబీ ఒక సరస్సు, చిన్న ఒక ఫౌంటైన్ లాంటిది ఉందేమో. దాంట్లో రాజహంస నిషేవితై, ఈ రాజహంసల చేత సేవింపబడుతున్నవి. తూర్యాభరణ నిర్ఘోషై, తూర్యములు, తూర్యములు అంటే ఆ, ఊదేటటువంటి సన్నాయి ధ్వనులు. ఆభరణ నిర్ఘోషై, ఆభరణముల యొక్క నిర్ఘోషములు, శబ్దాలు అన్ని కూడా సర్వతః ప్రతినాదితం, సర్వతః అన్ని వైపులా కూడా ప్రతినాదితం, అన్ని చోట్ల ఆ ధ్వనులన్నీ కూడా వినిపిస్తూ ఉన్నటువంటి ఆ నగరాన్ని ఆయన హనుమంతుడు చూశాడు.
వస్వైకసార ప్రతిమాం తాం వీక్ష్య నగరీం తతః ఖమివ ఉత్పతితుం కామాం జహర్ష హనుమాన్ కపిః. వస్వైకసార ప్రతిమ. వస్వైకసార అనేది ఒక ఆ, నగరిట అమరావతిలో దేవేంద్రుని యొక్క నగరాలలో ఇందాక ఒక నగరము విటపావతి అని వచ్చింది ఒకటి. అలానే ఇది కూడా అలకాపురి వచ్చింది. అలానే ఇది కూడా వస్వైక సారం, అది కూడా ఒక నగరము అని ఆ, గురువు గారి పుస్తకంలో ఇచ్చారు. వస్వైక సార నగరము అని ఇంద్రుని యొక్క నగరం అమరావతి నగరంలో ఒకానొక నగరము. ఆ నగరంలాగా ప్రతిమాం, దానితోటి సమానమైనటువంటి నగరముగా ఉన్న దానిని తాం నగరీం వీక్ష, ఆ నగరిని చూసి తతః ఖమివ ఉత్పతితుం కామాం. ఖమివ ఉత్పతితుం, ఖం ఇవ ఆకాశంలోనికి, ఉత్పతితుం పైకి ఎగిరిపోతున్నదా అన్నట్టుగా, ఎగిరిపోతున్నదా అనే దాని ఉన్నట్టుగా ఉన్నటువంటి ఆ నగరిని చూసి హనుమాన్ కపిః, హనుమంతుడు, వానరుడైనటువంటి హనుమంతుడు కామాం జహర్ష అతీవ సంతుష్టుడు అయ్యాడు. చాలా సంతోషము కలిగింది ఆ నగరాన్ని చూసి. అంటే ఇంత గొప్ప నగరము, ఇంత అందంగా ఉన్నటువంటి నగరము, దేవతల నగరాలతోటి సమానంగా ఉన్నటువంటి ఆ నగరాన్ని చూసి, ఆ నగరపు యొక్క శోభని చూసి, ఆ నగరంలో ఉన్నటువంటి రమ్యమైనటువంటి వాతావరణాన్ని అంతటిని కూడా చూసి ఆయన జహర్ష చాలా సంతోషించాడు. తాం సమీక్ష్య పురీం రమ్యాం రాక్షసాధిపతే శుభాం అనుత్తమాం వృద్ధితాం చింతయామాస వీర్యవాన్. తాం పురీం సమీక్ష్య, తాం ఆ యొక్కటువంటి రమ్యాం పురీం, రమ్యమైనటువంటి అందమైనటువంటి, ఇప్పుడు అనుమానం వస్తుంది కదా, హనుమంతుల వారు ఏంటి ఇంత సీతాదేవి కోసం వెతకడానికి వచ్చి ఆ నగరాన్ని చూసి ఇంత సంతోషిస్తున్నాడు ఏమిటి అని. ఎందుకు అంత సంతోషము ఆయనకు? సామాన్య మానవులకి ఎవరికైనా సరే ముందు కళ్ళకి చూసింది దృశ్యమైనటువంటి వస్తువు ఆ మనస్సును ఆకట్టుకునే విధంగా ఉన్నది, రమ్యమైనటువంటి దాని మీదకి మొట్టమొదటి చూపు వెడుతుంది. కార్యము ఏదైనా చెయ్యాలి అనుకున్నా కూడా ఫస్ట్ అక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతా ఎలా ఉంది అని చూసి, అందమైనటువంటి వాతావరణాన్ని చూసి ఆనందించటము అనేది మనుషుల యొక్క మానవ స్వభావం. ఆ స్వభావ రీత్యా ఆ హనుమంతుడు కూడా ఈ గొప్ప నగరాన్ని చూసి, ఈ అందమైనటువంటి నగరాన్ని చూసి, మంగళప్రదంగా శుభప్రదంగా ఉన్నటువంటి ఆ నగరాన్ని చూసి, శోభాయమానంగా ఉన్న దానిని చూసి, వాతావరణం కూడా చల్లటి మందమైనటువంటి వాయువులు అలా వీస్తూ రకరకాలైనటువంటి ధ్వనులు వినపడుతూ ఉంటే అది చూసి ఆయన కూడా సంతోషించాడు. సంతోషించి ఆ రమ్యాం పురీం వీక్ష్య, రమ్యాం పురీం రమ్యమైనటువంటి అందమైనటువంటి ఆ రాక్షసాధిపతే శుభాం పురీం వీక్ష్య, రాక్షసాధిపతి యొక్క శుభాం పురీం, శుభస్కరమైనటువంటి అందమైనటువంటి ఆ నగరాన్ని సమీక్ష్య చూసి, అనుత్తమాం, వృద్ధి కాదు ఇది వృద్ధి అని ఉండాలి, అనుత్తమమైనటువంటిది అంటే సాటి లేనటువంటిది, ఇంకా మిగతా వేణితోటి కూడా పోల్చి చెప్పలేనటువంటిది, అత్యుత్తమమైనటువంటిది, అనుత్తమం వృద్ధియుతాం, బహుసంపదతోటి కూడి ఉన్నట్టు వృద్ధి సంపదలతోటి అత్యధికమైనటువంటి సంపదలతో కూడి ఉన్నటువంటి ఆ నగరాన్ని, అనుత్తమం అత్యున్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి ఆ నగరాన్ని చూసి వీర్యవాన్ చింతయామాస, హనుమంతుడు ఎంత వీర్యవంతుడైనా సరే ఇలా ఆలోచించటం మొదలుపెట్టాడు. ఏమనంటే నేయం అన్యేన నా ఇయం అన్యేన, నేయమన్యేన నగరీ శక్యా ఘర్షయితుం బలాత్ రక్షిత రావణ బలైః ఉద్యతాయుధారిభిః.
నా ఇయం అన్యేన నగరి ఇయం నగరి, ఈ యొక్కటువంటి నగరి అన్యేన ఘర్షయితుం న శక్య. అన్యేన ఇతరుల చేత, ఎవ్వరి చేత కూడా ఘర్షయితుం, దాన్ని ఎదిరించడానికి న శక్య, శక్యము కాదు. బలాత్, బలంతోటి, ఎంత బలమున్నా కూడా దీన్ని ఎదిరించడం మాత్రము, ఈ నగరాన్ని ఎదిరించడం మాత్రము ఎవరికి సాధ్యము కాదు. ఎందుకంటే ఉద్యత ఆయుధ అరిభిహి, ఇక్కడ ఉన్నటువంటి రాక్షసులందరూ కూడా ఉద్యతాయుధాః, ఆయుధాలన్నింటినీ ఎత్తి రెడీగా పెట్టుకొని ఉన్నారు. ఆయుధాలతోటి ఉద్యుక్తులై ఉన్నారు. ఎక్కుపెట్టినటువంటి ఆయుధాలతో ఉన్నటువంటి రాక్షసులు బలైహి, ఆ బలముల చేత, ఆ సైన్యం చేత రావణ రక్షిత, ఆ రావణాసురుడు రక్షింపబడుతూ ఉన్నాడు. ఈ రావణ పాలితమైనటువంటి నగరి, రావణాసురుడు, వీళ్ళకు ఎత్తినటువంటి ఉద్యుక్తులైనటువంటి ఆయుధాలతో కలిసి ఉన్నటువంటి ఆ బలాల చేత, సైన్యాల చేత రక్షింపబడుతూ ఉన్నది కాబట్టి, రక్షింపబడుతూ ఉన్నది కాబట్టి, ఇయం నగరి, ఈ నగరి అన్యేన ఒక్క నిమిషం. లెగ్ పెట్టే వచ్చాను, ఆయన లూజ్ అయిపోయింది. ఈ నగరి అన్యేన, ఇతరుల చేత బలాత్, ఎంత బలమున్నా సరే ఈ నగరాన్ని జయించడం శక్యము కాదు, సాధ్యము కాదు. ఎందుచేత అంటే వీళ్ళు సర్వసన్నద్ధులై ఉన్నారు. ఉద్యతాయుధాలు, ఎక్కుపెట్టినటువంటి ఆయుధాలు ధరించే ఉన్నారు. ఆ సర్వసన్నద్ధులై ఉండంగా వాళ్ళు ఇటువంటి సైన్యం చేత కాపాడబడుతూ ఉన్నటువంటి ఆ రావణాసురుడిని కానీ, ఆ నగరిని కానీ ఎవరు జయించడానికి సాధ్యము కాదు అంటున్నాడు అని ఆలోచిస్తూ ఉన్నాడనమాట. ఎట్లా ఈ నగరాన్ని జయించాలి, ఎవరెవరు రాగలరు, ఎంతమంది రాగలరు, ఎంతమంది అసలు ఇంతకు ముందే అప్పుడు ఏమనుకున్నాడు, ఆ సముద్రాన్ని దాటడానికి కేవలం 4 వల్లే సాధ్యమవుతుంది, ఇంకా అంతకన్నా ఎవరు రాలేరు, ఎట్లా ఈ నగరాన్ని జయించడము అనుకున్నాడు. అనుకొని సరే మొదట నేను సీతాదేవిని వెతుకుతాను అనుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ కూడా అలానే అనుకుంటున్నాడు. ఇక్కడ ఇంకొంతమందిని చేర్చాడు. కుముదాంగద అంగదయోర్వాపి సుషేణస్య మహాకపేః ప్రసిద్ధేయం భవేత్ భూమిః మైంధ ద్వివిధయో అపి. వీళ్ళు రాగలరు అని లెక్క పెట్టుకుంటూ ఉన్నాడనమాట. వివస్వతః తనూజస్య హరిశ్చ కుశపర్వణః వృక్షస్య కేతుమాలస్య మమ చైవ గతిర్భవేత్. ఇంతమందికే రావడానికి వీలు అవుతుంది. ఇంతకన్నా మించి ఎవరు ఈ ప్రదేశంలోనికి, ఈ లంకానగరిలోకి, ఈ ఉద్యతాయుధాలతో ఉన్నటువంటి ఈ శత్రువులతోటి పోరాడటానికి ఎవరికి సాధ్యం కాదు. ఇక్కడ దాకా అసలు రాగలిసిన వాళ్ళు ఎవరు అని అనుకుంటే, ఇంతకు ముందు 4 అన్నాడు, ఇప్పుడు కుముద
కుముదుడు అనేవాడు. అంటే సుగ్రీవుని యొక్క సేనలో సేన సైన్యంలో ఉన్నటువంటి వారు. కుముద అంగదయోహో స- వా అపి లేకపోతే కుముదుడు గాని అంగదుడు గాని సుషేణస్య మహాకపేహ గొప్ప వానరుడైనటువంటి సుషేణుడు కాని ప్రసిద్ధేయం భవేత్ భూమి మైంద ద్వివిధయో మైందుడైన కానీ ద్వివిధుడు అయినటువంటి ద్వివిధుడు అనేవాడైనా కానీ వీళ్ళెవరైనా కానీ ప్రసిద్ధేయం భవేత్ భూమి ఈ భూమిలోనికి ప్రవేశము చేయగలుస్తారు. ఇంతకు మించి ఇంకెవరు రాలేరు. ఇంకా వివస్వత తనూజస్య వివస్వతుని యొక్క కుమారుడు సుగ్రీవుడు, సూర్యుని యొక్క కుమారుడు అయినటువంటి సుగ్రీవుడు. హరేశ్చ కుశపర్వణ, ఇంకా కుశపర్వణుడు అనేటటువంటి వానరుడు. వృక్షస్య కేతుమాలుడు అనేటటువంటి వృక్షము. మమ చైవ గతిర్భవేత్, మమ చైవ నా వల్ల నేను ఇంతమంది వీళ్ళు మాత్రమే ఈ ప్రదేశంలోనికి రాగలిగినటువంటి వాళ్ళు. ఈ ఇంత ప్రసిద్ధంగా ఉన్నటువంటి ఈ నగరంలోనికి అత్యంత వానర సేనలో కూడా ప్రసిద్ధులైనటువంటి వారు, ప్రముఖులైనటువంటి వారు, బల సంపన్నులైనటువంటి వారు, శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు అయినటువంటి ఈ కుముద, అంగద, సుషేణ, మైంద, ద్వివిధ, సుగ్రీవుడు సూర్యుని యొక్క కుమారుడు అని. దానికి ఒక కథ చదివాను పూర్వగాథ లహరిలో. ఒకటి అతను వృక్ష విరజుడు అనే అతనికి జన్మించినటువంటి కుమారుడు అని. ఇక్కడ వివస్వత తనూజ అన్నాడు. గౌతముని భార్య అయినటువంటి అహల్యకి సూర్యుని అందు జన్మించిన వారు వీళ్ళిద్దరు, వాలి సుగ్రీవులు. అయితే గౌతముడు వాళ్ళ ఇద్దరిని కూడా తన సంతానమే అనుకొని పెంచుకుంటూ ఉంటే కొంతకాలం అయిన తర్వాత తెలుస్తుంది వీళ్ళు తన సంతానం కాదు, వేరే సూర్యుని వల్ల జన్మించినటువంటి పిల్లలు అని. అప్పుడు ఆయనకి కోపం వచ్చి ఆ ఇద్దరు పిల్లల్ని తీసుకొని వెళ్ళి వాళ్ళని నీళ్లలో పడేసి, మీరు గనక నా సంతానం కాకపోతే వానరులు అయిపోతురు గాక అన్నట్ట. ఆ ఇద్దరు దాంతో వానర రూపులోకి వెళ్ళిపోయారు. ఆ వానర రూపం వచ్చిన తర్వాత వాళ్ళని వృక్ష విరజుడు అని ఒక మహాముని వాళ్ళిద్దరిని పెంచాడు అని గాథ. వివస్వత తనూజస్య, అలా వివస్వతుడు తనూజుడైనటువంటి సుగ్రీవుడు, కృషపర్వుడు, తర్వాత కేతుమాల మమ చైవ నేను ఇంతమందికి మాత్రమే భవేత్ ఈ ప్రసిద్ధమైనటువంటి ఈ నగరంలోనికి, ఈ గొప్పదైనటువంటి నగరంలోనికి, ఇంత రాక్షసుల చేత పరిపాలింపబడుతున్నటువంటి రావణుడి చేత పరిపాలింపబడుతున్నటువంటి నగరంలోనికి, ఇంత సర్వసన్నద్ధులై ఆయుధాలతో ఉన్నటువంటి రాక్షసులున్నటువంటి రాక్షస సైన్యం ఉన్నటువంటి దీనిలోనికి, ఈ నగరిలోనికి రావడానికి కేవలము మాకు మాత్రమే సాధ్యము, ఇంతమందికి మాత్రమే సాధ్యము అనుకున్నాడు. అనుకొని మళ్ళీ అంటే కార్యసాధకులకి ఎలా ఉంటుంది, ఆ పని అయ్యే వరకు ఆ పని మీదనే చింత, ఇంకా వేరే ఇతరమైనటువంటి విషయాలు ఏవి వాళ్ళ తలలోనికి వెళ్ళవు. దాని గురించి ఆలోచన, అది ఎలా సాధించాలి అనేటటువంటి ఆలోచనే నిరంతరము సాగుతూ ఉంటుంది. ఇలా కొంచెము నిర్వేదానికి లోనయ్యాడు. ఎలా ఇంత కొద్దిమంది మాత్రమే రాగలం కదా అనుకొని మళ్ళీ వెంటనే సమీక్ష్యతు మహాబాహు రాఘవస్య పరాక్రమం లక్ష్మణస్య విక్రాంతం అభవత్ ప్రీతిమాన్ కవి. మళ్ళా వెంటనే ఇంతమందికి ఈ కొద్ది మందికే మాత్రమే ఇక్కడ రాగలరు కదా అనుకోని కాసేపు అలా చింత పడుతూనే మళ్ళీ వెంటనే మహాబాహు రాఘవస్య పరాక్రమం సమీక్ష్య,
వెంటనే ఆలోచించుకున్నాడు. సమీక్ష సమీక్షించి ఓ రాముడికి ఎంత బలం ఉంది అని ఒక్కసారి ఊహించుకొని సమీక్షించుకొని మహాబాహు రాఘవస్య పరాక్రమం, మహాబాహు అయినటువంటి గొప్ప బాహువులు కలిగినటువంటి గొప్ప బలము కలిగినటువంటి ఆ రాఘవస్య పరాక్రమం, రాఘవుని యొక్క పరాక్రమము, మరి లక్ష్మణస్య విక్రాంతం, లక్ష్మణుని యొక్క విక్రమము, ఈ రెండింటిని సమీక్షించుకొని కేవలం ఇంతమంది మాత్రమే రాగలిసిన వాళ్ళు అయినప్పటికీ కూడా రాఘవుని యొక్క పరాక్రమము, లక్ష్మణుడి యొక్క ప్రతాపము, విక్రమము, ఇవి రెండింటిని గురించి ఆలోచించుకొని ఆ కపి హనుమంతుడు ప్రీతిమాన్ అభవత్, చాలా సంతోషించాడు. పర్వాలేదు, ఈ మన రాముడు లక్ష్మణుడు కనుక వస్తే వీళ్ళతో పాటుగా వీళ్ళ వెనకాల వీళ్ళ ముందర వీళ్ళతో పాటు రాముడు లక్ష్మణుడు కనుక ఉంటే ఈ లంకని జయించటము అసాధ్యమైనటువంటి విషయమేమి కాదు అనుకొని ఆయన ప్రీతిమాన్ అభవత్, సంతోషాన్ని పొందాడు. అలాంటి ఆ లంక నగరము తాం రత్నవసనోపేతాం కోష్టాగార అవతంసకాం యంత్రాగార స్తనీం వృద్ధాం ప్రమదాం ఇవ పూషితాం తాం నష్టతిమిరాం దీప్తైః భాస్వరైశ్చ మహాగృహైః నగరీం రాక్షసేంద్రస్య స దదర్శ మహాకవి. మళ్ళీ ఇంకోసారి మళ్ళీ నగరాన్ని వర్ణిస్తున్నాడు. ఈసారి నగరాన్ని, ఈ లంకా నగరాన్ని ఒక స్త్రీ రూపంతో వర్ణిస్తున్నాడు. ఎలా ఉంది అంటే ఆ లంకా నగరము రత్నవసనోపేతం, రత్నాలు అనేటటువంటి ఒక వసనం, ఒక వస్త్రాన్ని ఉపేతం ధరించినట్టుగా ఉంది. రత్నాలు అంటే మొత్తము ప్రాంతం అంతా కూడా, లంకానగరం అంతా కూడా రత్నాలు అలా ఉన్నాయన్నమాట. ఎలా అయితే ఒక స్త్రీ తన చుట్టూరా ఒక వస్త్రాన్ని, ఒక చీరను కట్టుకుంటుందో అలా ఉన్నది. అలా రత్నాలన్నీ పరిచి ఉన్నాయి ఆ నగరిలో. కోష్టాగార అవతంసకం, కోష్టాగారంతోటేమో అవతంసకం రకరకాలైనటువంటి అవతంసకంలో అంటే చెవి కర్ణాభరణం, కోష్టాగారము అనేటటువంటి రత్నములు అనేటటువంటి వస్త్రము దాల్చినది కోష్టాగారం అంటే కోశాగారము, ధనాగారము అనేటటువంటి కర్ణాభరణములు ధరించినది. యంత్రాగార స్థని, యంత్రముల ఆగారము, యంత్రములన్నీ తయారయ్యే చోటు అంటే బాణాలు, కత్తులు, శూలాలు, ఆ రోజులలో ఆయుధాలు, ఇప్పటి రోజులలో అయితే మిసైల్స్. ఆ మిసైల్స్ అన్ని తయారు చేసేటటువంటి రకరకాలైనటువంటి యంత్రాలు తయారు చేసేటటువంటి ఆగారములే ఆ స్థనములుగా కలిగినటువంటిది. వృద్ధాం, అది ధనవంతమైనటువంటి ప్రమదాం ఇవ భూషితాం, ఒక స్త్రీ అలంకరించుకున్నటువంటి విధముగా ఉన్నటువంటి తాం, ఆ లంకా నగరాన్ని, తాం నగరీం, ఆ లంకా నగరీం నష్టతిమిరాం దీప్తభాస్వరైః, వెలుగొందుతూ ఉన్నటువంటి ప్రకాశిస్తూ ఉన్నటువంటి భాస్వరముల చేత, ఆ కాంతుల చేత, వెలుగుల చేత, కాంతుల చేత, మహాగృహముల చేత నష్టతిమిరం, చీకట్లన్నీ కూడా పారద్రోలి పోతున్నాయి. ఆ ఇంట్లలో వెలుగుతున్నది ఎంత దీప్తై, వెలుగుతూ ఉన్నటువంటి కాంతులు ఎలా ఉన్నాయి అని అంటే ఆ ఇళ్లల్లో ఆ కాంతుల చేత అసలు ఎక్కడ అది రాత్రి సమయంలాగా లేదు. తిమిరం అంటే అంధకారము, తిమిరము అంతా కూడా, చీకట్లంతా కూడా నశించిపోయినట్టుగా ఉన్నటువంటి తాం నగరీం రాక్షసేంద్రుని యొక్క తాం నగరీం స దదర్శ మహాకవి, ఆ మహాకవి, ఆ గొప్ప వానరము ఉన్నటువంటి హనుమంతుడు దదర్శ, చూసి అతస హరిషార్దూలం ప్రవిశంతం మహాబలః నగరీ స్వేన రూపేణ దదర్శ పవనాత్మజం.
ఇక్కడ స్త్రీ రూపంలో ఎందుకు వర్ణించాడు అని అంటే, ఇప్పుడు ఆ నగర పాలిక అయినటువంటి ఏ, నగరాన్ని రక్షించేటటువంటి దేవత అయినటువంటి, సాధారణంగా ప్రతి నగరానికి నగర పాలిక దేవత ఉంటుంది. మన రఘువంశంలో కూడా చదువుకున్నాం. అయోధ్య నగరి యొక్క దేవత కుషుడు దగ్గరకు వచ్చి ప్రాధేయపడుతుంది. అలా ప్రతి నగరానికి కూడా ఒక దేవత ఉంటుంది. మనకి కూడా ఇప్పటికి కూడా ప్రతి గ్రామాన్ని పరిపాలించేటటువంటి ఒక దేవత ఉంటుంది. గ్రామ దేవతని పూజ చేయటము ఇట్లాంటివన్నీ మనకి ఆచారం ఇప్పటికి కూడా ఉన్నది. అలానే ఇప్పుడు లంకా నగరాన్ని స్త్రీలాగా ఎందుకు వర్ణించాడంటే, ఇప్పుడు ఆ లంకా నగరి యొక్క దేవత రాబోతూ ఉన్నది. స శార్దూలం ప్రవిశంతం మహాబలః అథ అంత హరిశార్దూలం మహాబలః ప్రవిశంతం. మహాబలుడైనటువంటి ఆ హరిశార్దూలుడు ప్రవేశించటాన్ని చూసి నగరి ఆ నగరి స్వేన రూపేణ తన యొక్కటువంటి రూపంతోటి ఆ నగర దేవత తన యొక్క స్వతహాగా తనకు ఉన్నటువంటి స్వరూపముతోటి పవనాత్మజం దదర్శ. ఆ పవనాత్మజుని చూసింది. అలా ఆయన కనీ కనపడనంతటువంటి రూపంలో వస్తున్నాడు కదా. కనీ కనపడనంత రూపంలో వస్తున్నప్పటికీ కూడా ఆ నగర దేవత అతన్ని చూసింది. చూసి అతని ఎదురుగా నించొని సా తం హరివరం దృష్ట్వా లంకా రావణ పాలిత స్వయం ఏవ ఉత్థిత తత్ర వికృతానన దర్శన. ఆమె తం హరివరం దృష్ట్వా ఆ హరివరుని ఆ శ్రేష్ఠుడైనటువంటి హరిని వానరుణ్ణి దృష్ట్వా చూసి లంకా లంకా నగరి రావణుడు పరిపాలించేటటువంటి ఆ లంకా నగరి స్వయమేవ తనంతట తానుగానే అక్కడ వికృతానన దర్శన వికృతమైనటువంటి ఆకృతిలో కనబడుతూ ఉన్నటువంటిది ఉత్థిత ఆయన ఎదురుగుండా వచ్చి పురస్తాత్ ఆయన ఎదురుగుండా దర్శనము ఇచ్చింది. ఆయన ముందరికి వచ్చింది. ఎక్కడో ఉన్నది ఆమె. కాకపోతే ఈయన ఆ నగరంలోనికి వస్తూ ఉండడం చూసి ఆ ఒక వికృతమైనటువంటి ముఖము, కళ్ళు, చెవులు, ఆకృతి అంతా కూడా ఒక వికారమైనటువంటి ఆకృతి, వికృతమైనటువంటి ఆకారంలో కనబడుతూ, అంటే భయపెట్టడానికి ఆమె రూపమే అంతను, లేదా భయపెట్టడానికి అనే అటువంటి నేత్రంతో స్వయంగా తానే ఆ లంకా నగర దేవతయే ఉత్థిత పైకి లేచి పురస్తాత్ కపివర్యస్య వాయుసూనోర్ అతిష్ఠత ముంచమాన మహానాదం అబ్రవీత్ పవనాత్మజం. కపివర్యస్య పురస్తాత్ ఆ కపివరుని యొక్క హనుమంతుని యొక్క వాయుసూనుని యొక్క పురస్తాత్ ఎదుటగా అతిష్ఠత అక్కడ ఆగింది. నిలబడింది. అక్కడ ఆయన ఎదురుగుండా నిలబడి ముంచమాన మహానాదం ముంచమాన గొప్ప నాదాన్ని ముంచమాన చేస్తూ, పెద్ద శబ్దాన్ని చేస్తూ, అంటే ఆ గంభీరమైన ముందు ఆకృతే అక్కడ చూసి ఆ లంకా నగరి ఆ వికృతమైనటువంటి ఆకారంతో భయపెట్టడానికి అక్కడికి ఎదురుగుండా వచ్చి నించొని, అంతేకాకుండా ఒక పెద్ద ధ్వనిని, మహానాదాన్ని చేస్తూ పవనాత్మజం అబ్రవీత్ ఆ పవనాత్మజునితోటి ఇలా అన్నది. కస్త్వం కేనచ కార్యేణ ఇహ ప్రాప్తః వనాలయ కథయ స్వేహ యత్తత్వం యావత్ ప్రాణాన్ ధరంతి తే. ఓ వనాలయ, ఓ వనములలో నివసించువాడా అని. ఇక్కడ ఇంత గొప్ప నగరానికి వచ్చాడు. ఇంత గొప్ప నగరాన్ని ఆశ్చర్యపోతూ
ఆశ్చర్యచకితుడై విస్మయంతోటి ఇలా బంగారు తాపడాలతోటి, వెండి బంగారాలతోటి ఉన్నటువంటి వజ్ర వైఢూర్యాలతోటి ఉన్నటువంటి ఆ నగరాలని చూసి, నగరాన్ని చూసి నేల మీద చూస్తే నేల మీద తెల్లగా తెల్లగా ఉన్నటువంటి నేల మీద వజ్రాలు, వైఢూర్యాలు, ముత్యాలు పరిచి తాపడాలు చేసి ఉన్నాయి. తలుపులు చూస్తే తలుపులు బంగారాలతోటి అద్ది ఉన్నాయి. తలుపుల చివర కొక్కాలు చూస్తే కొక్కాలు కూడా బంగారంతోటి చేసి ఉన్నాయి. అరుగులు, చతుశాలలు, మండపాలు, వసారాలు అన్నీ ఎక్కడ చూస్తే అక్కడే అంతా కూడా అద్భుతమైనటువంటి సంపద అలా గోచరిస్తూ ఉన్నది. అలా గోచరిస్తూ ఉన్నటువంటి ఆశ్చర్యపోతూ ఉన్నటువంటి అతన్ని చూసి వనాలయ అని హేళన అనమాట. గాంవాలే అంటారు కదా, అట్లా అనమాట. గ్రామీణుడు లాగా వనాలయ, ఓ వనంలో నివసించేవాడా, కస్త్వం ఎవరు నువ్వు, కహాత్వం ఎవరు నీవు, కేన కార్యేణ ఇహ ప్రాప్త, కేన ఏ ఏ ఏ కార్యేణ కారణం చేత, ఏ కారణం చేత ఇహ ప్రాప్త ఇక్కడికి వచ్చావు. అంటే తప్పిపోయి వచ్చావా అనడానికి లేదు. ఎందుకంటే సముద్రం దాటి రావడం. ఎందుకు వచ్చావు ఇక్కడికి, ఏ కారణంగా ఇక్కడికి వచ్చావు, కథయ చెప్పు. స్వ ఇహ యతత్వం యతత్వం యావత్ ప్రాణాన్ ధరంతి తే, అవత్ ఇప్పటి వరకు అయితే ప్రాణాన్ ధరంతి, ప్రాణాలను గనక నువ్వు ధరంతి ఉంచుకోవాలి అనుకుంటే, నీకు ఏ మాత్రమైనా గాని ప్రాణాల మీద ఆశ ఉన్నట్లయితే, ప్రాణాలని నిలుపుకుందాము అనేటటువంటి ఆసక్తి గనక నీకు ఉంటే, యత్తత్వం యత్తత్వం కథయ, ఇహ ఇక్కడ తత్వం ఏదైతే నిజమో, తత్వార్థము, సత్యమైనటువంటి మాట. ఎందుకు ఇక్కడ వచ్చావు, నువ్వు అబద్ధాలు చెప్పవద్దు. యథార్థమైనటువంటి విషయమును, స్వవిషయాన్ని, స్వతత్వం, నీ యొక్కటువంటి తత్వాన్ని, నీ యొక్కటువంటి కారణాన్ని, ఏ కారణంతో వచ్చావో ఆ కారణాన్ని కథయ చెప్పు. ఎందుకంటే ప్రాణాన్ ధరంతి ప్రాణాన్ ధరంతి, నీ ప్రాణాలని గనక నువ్వు యావత్ ధరంతి, ఎప్పటి వరకు అయితే నీ ప్రాణాలను ఉంచుకోవాలనుకుంటున్నావో, ప్రాణాలు దక్కించుకోవాలనుకుంటున్నావో, అప్పటి లోపల నువ్వు మొట్టమొదటగా నువ్వు ఇక్కడికి వచ్చినటువంటి కారణం ఏంటో అది ఆ యథార్థ తత్వాన్ని నాకు నువ్వు చెప్పు అని. ఎందుచేత అంటే, నా శక్యం కల్వ్యం లంక ప్రవేశం వానర త్వయా రక్షిత రావణ బలైః అభిగుప్త సమంతతః, నఖలు ఇయం లంక శక్యం ప్రవేశం వానర, ఓ వానరుడా, త్వయా నీ చేత, ఇయం లంక ఈ లంకా నగరము, నఖలు శక్యం ప్రవేష్ట ఖచ్చితంగా నీ చేత ప్రవేశింప తగనిది, నీవు ప్రవేశించడానికి వీలు లేదు, నీ చేత ప్రవేశానికి అర్హమైనది కాదు. నువ్వు ఈ ప్రదేశంలోకి, ఈ లంకా నగరంలోనికి నువ్వు ప్రవేశింప రాదు. సంస్కృతంలో ఎప్పుడు కూడా ఎక్కువగా ప్యాసివ్ వాయిస్ వాడతారు. ఇది మీకు చాలాసార్లు చెప్పాను. నీ చేత ప్రవేశింపబడరాదు అని. అంటే మామూలుగా వాక్యం అయితే మనము నువ్వు ప్రవేశించకూడదు అంటాం. నువ్వు ఈ లంకా నగరంలోనికి ప్రవేశించరాదు, నీ చేత ప్రవేశింపబడరాదు. ఎందుచేతను అంటే, రక్షిత రావణ బలై, ఇది రావణ బలై, రావణుని యొక్క సైన్యం చేత రక్షింపబడుతూ ఉన్నది. అభిగుప్త సమంతతః, అన్ని చోట్ల కూడా, అన్ని ప్రాంతాలలో కూడా ఇక్కడ ఇది అభిగుప్త, ఇది కాపాడబడుతూ ఉన్నది. రావణుడి యొక్క సేనల చేత, రావణుడి యొక్క సైన్యం చేత, రావణుడి యొక్క బలముల చేత ఇది చాలా జాగ్రత్తగా, గోప్యంగా కాపాడబడుతూ ఉన్నటువంటి నగరము. అందుచేత నీలాంటి వానరుడు ఇందులోనికి ప్రవేశింపరాదు. అంటే అథ తాం అబ్రవీత్ వీరః హనుమాన్ అగ్రతః స్థితాం కథయిష్యామి తే తత్వం యన్మాం త్వం పరిపృచ్ఛసి. అథ అంత తాం అబ్రవీత్ వీరః వీరుడైనటువంటి ఆ హనుమాన్
అగ్రతః స్థితాం, ఎదుటగా నించున్నటువంటి అగ్రతః ఎదుటగా స్థితాం ఉన్నటువంటి ఆమెతోటి ఆమెతోటి అబ్రవీత్, ఈ విధంగా అన్నాడు. ఆమె అడగగానే జవాబు చెప్తున్నాడు. కథయిష్యామి తే తత్వం, అమ్మా తప్పకుండా కథయిష్యామి, నేను చెప్తాను, తే నీకు తత్వం, నిజము యథార్థమైనటువంటి విషయాన్ని నీకు నేను చెప్తాను. యత్ మాం త్వం పరిపృచ్ఛసి, ఏదైతే త్వం నీవు మాం పరిపృచ్ఛసి, మాం నన్ను పరిపృచ్ఛసి అడుగుతున్నావు, నువ్వు ఏ విషయాన్ని నువ్వు నన్ను అడుగుతున్నావో ఆ విషయాన్ని గురించి ఖచ్చితంగా అమ్మ నీకు నువ్వు అడిగినటువంటి విధంగానే ఆ తత్వము, ఆ రహస్యము, ఆ యథార్థమైనటువంటి విషయము ఖచ్చితంగా నేను ఇప్పుడు నీకు చెప్తాను అంటూ అంటున్నాడు హనుమంతుడు. ఇప్పుడు ఈయన యథార్థమైనటువంటి విషయం చెప్తాడా, నేను సీతాదేవిని వెతకడానికి వచ్చాను అని చెప్తాడా, ఇంకా ఏమన్నా వేరే విషయం చెప్తాడా? మరి సీతాదేవిని వెతకడానికి నేను వచ్చాను అని చెప్తే లోపలికి వెళ్ళనిస్తుందా ఆమె? అయితే ఆమెని మనకంత కథ తెలిసిందే, అయినా కానీ ఒక సస్పెన్స్ అన్నమాట. ఈమె సీతాదేవిని చూడటానికి నేను వెతుక్కుంటూ వచ్చాను అని అంటే ఆమె చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళి ఇదిగో ఇక్కడ ఉంది సీత అని చూపిస్తుందా? ఏం జరుగుతుంది అసలు? ఆయన అసలు ఏం చెప్తాడు ఆమెకి? ఆమె తత్వం చెప్పమంటుంది. తత్వం అంటే యథార్థమైనటువంటి విషయం. దీని మీద ఈ తత్వం అన్న పదాన్ని గురించి చాలా మంది ఆధ్యాత్మిక తత్వవేత్తలు కూడా చాలా చెప్తారు. సీతాదేవి అన్వేషణ అంటే ఏం అన్వేషణ? మనలో మనం చేసుకోవాల్సినటువంటి అన్వేషణ, పరమాత్మ యొక్క అన్వేషణ మనము చేసుకోవాలి. దాంట్లో ఎన్నో అవాంతరాలు వస్తూ ఉంటాయి. ఇట్లా అందమైనటువంటి రమ్యమైనటువంటి విషయాలు ఎన్నో మనకి మధ్యలో వస్తూ ఉంటాయి, కనిపిస్తూ ఉంటాయి. అక్కడే మనము ఆ రమ్యమైనటువంటి విషయాలు చూస్తూ అసలైనటువంటి విషయం గురించినటువంటి విషయం ఏ కారణము ఏదైతే మనం చేయాలనుకుంటున్నామో, ఆ తత్వాన్ని దేన్నైతే దర్శించాలనుకుంటున్నామో ఆ తత్వ దర్శనం చేసుకోకుండానే వెళ్ళిపోతాం. అయిపోతుంది, కాలం గడిచిపోతుంది, వృద్ధాప్యం వచ్చేస్తుంది, పిలుపొస్తుంది, వెళ్ళిపోతాం. కానీ ఆ తత్వాన్ని గురించినటువంటి ఆలోచన చేస్తున్నటువంటి వాళ్ళు, ఆ తత్వ దర్శనం చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. మనం అందరం ఆ లెవెల్‌కి ఎదగలేకపోయినా కానీ, ఒక వయసు వచ్చిన తర్వాత అయినా కనీసము ఆ తత్వం వైపుకి ఆ దర్శనం చేసుకోవాలి. ఆ చేసుకోవడానికి మార్గమే సుందరకాండ సూచించేది. సుందరకాండ సూచించేదల్లా ఆ తత్వాన్ని దర్శించుకోండి అని చెప్తుంది. అయితే ఇప్పుడు ఈ హనుమంతుడు ఈ లంకిణికి, లంకానగర దేవత లంకిణికి ఏమని చెప్తాడు? యథార్థమైనటువంటి విషయం చెప్తాడా? లేకపోతే వేరే ఇంకేదన్నా చెప్తాడా? అన్నది నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాం.